హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య కిచెన్. ఈ వీడియోలో నేను చూపించబోయేది ఏంటంటే హెయిర్ ఆయిల్ అండి. హెయిర్కి ఆయిల్ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనివల్ల ఉపయోగాలు కూడా చెప్తాను ఈ వీడియోలోని. వీడియోని అయితే పూర్తిగా చూడండి, మీకే తెలుస్తుంది. ఈ ఆయిల్ అయితే న్యాచురల్గా దొరికే వాటితోనే తయారు చేస్తున్నానండి. మాకైతే మంచి రిజల్ట్ వచ్చింది, అందుకోసమే మీకు కూడా ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను. ఇదైతే చాలా చాలా బాగుంటుంది కూడా హెయిర్. ఇప్పుడు వచ్చేసి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే ఇక్కడ నేను వచ్చేసి ఒక అర కేజీ కొబ్బరి నూనె అయితే తీసుకుంటున్నానండి. కొంచెం అర కేజీ కంటే కొంచెం తక్కువగా ఉంది. ఇదైతే ఒక గిన్నె తీసుకుని అందులో వేసుకుని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే పెట్టుకోవాలి. మంటనైతే సిమ్లో పెట్టుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఒక 10 మందారాకులు, అలాగే కొన్ని మందార పువ్వులు, ఒక గుప్పుడు కరివేపాకు, ఒక స్పూన్ మెంతులు అయితే తీసుకున్నాను. ఇవన్నీ అయితే ఆయిల్లో వేసుకోవాలండి. కొబ్బరి నూనెలోని వేసుకుని మంటనైతే సిమ్లో పెట్టుకుని అలా మరిగించుకోవాలి. మనకి ఆయిల్ అంతా కలర్ వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. ఒక 20 నిమిషాలైనా టైం పడుతుంది. ఇలా మంటనైతే సిమ్లోనే ఉంచండి. ఇందులో వేసినవన్నీ మనకి న్యాచురల్గా దొరికేవే కదండి. ఇంత మంచి ఆయిల్ని వదిలేసి ఏవేవో వాడడం కన్నా ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయండి ఈ ఆయిల్ వల్ల. వైట్ హెయిర్ అయితే రాదండి అసలనే. హెయిర్ చాలా చాలా బాగుంటుంది, బ్లాక్గా ఉంటుంది. అలాగే సిల్కీగా ఉంటుందండి హెయిర్. చాలా పొడవుగా కూడా ఎదుగుతుందండి హెయిర్ అంతానే. చాలా చాలా బాగుంటుంది. మేమైతే వాడి చూసామండి, మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అందుకోసమే మీకు కూడా ఉపయోగపడుతుందేమో అనేసి నేను ఈ వీడియో అయితే చేశాను. ఇప్పుడైతే ఇలా కలర్ వచ్చేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఆయిల్ అయితే బాగా చల్లారనివ్వాలి. చూస్తున్నారు కదా ఎలా ఏగిపోయాయో మనం వేసినవన్నీ. ఇంత కలర్ అయితే రావాలి. అలా వచ్చేంత వరకు అయితే ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత బాగా చల్లారిన తర్వాత ఇలా వడకెట్టేసుకుని ఒక గాజు సీసాలో అయినా మీకు వాడుకునే డబ్బాలో వేసుకుని డైలీ హెయిర్కి పట్టించండి. చాలా చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ఇందులోనే మీరు కావాలనుకుంటే ఇవన్నీ వేసినప్పుడే చిన్న కలబంద కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. ఇలాగైనా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి. ఇలా బాటిల్లో అయితే వేసేసుకుంటున్నానండి నేను. ఇదైతే మాకు ఒక 15 డేస్ అయితే వస్తుంది. ఇలా వేసుకుని స్టోర్ చేసుకుంటాను నేనైతేని. ఇది ఒక నెల రోజులకైనా చేసుకుని పెట్టుకోవచ్చండి. ఒక కేజీ ఆయిల్ అయితే ఒక నెల రోజులైతే వచ్చేస్తుంది. ఇలాగైతే చేసుకుని పెట్టుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.